గోవింద 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 గోవింద. శ్రీవాసలక్ష్మణగురోస్తనయం సుశీలం తత్ప్రాప్తసర్వనిగమాంతరహస్యబోధం శ్రీబాలధన్వి కులవారిధి శీతభానుం శ్రీశైలలక్ష్మణగురుం శిరసా నమామి. శ్రీశైలలక్ష్మణగురుం శిరసా నమామి. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వం శ్రుతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజినిగళితం యాబలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః భూయ ఏవాస్తు భూయః. శ్రీమదాదివరాహ క్షేత్ర విభూషితుడు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు అయినటువంటి శ్రీనివాసుని పాదారవిందాల చింత నాద నీరాజన మంటప ప్రాంగణంలో తిరుమల తిరుపతి దేవస్థానములు ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు వారి సౌజన్యంతో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారి సాహచర్యంతో తిరుప్పావై కార్యక్రమంలో నేటికి మనం 11వ పాశురంలోకి ప్రవేశించాం. ముందుగా పాశురాన్ని అనుసంధానం చేసుకుని పాశుర అర్థాన్ని తెలుసుకుందాం. కత్తు కరవై కణంగళ్ పలకరందు శత్తారు తిరలழிய சென்று செருச்செய்யும் குற்றமுன்னில்லாத கோவலரதம் பொற்கொடியே புத்தரவல்குல் புனமயிலே போதராய் சுத்தத்து தோழிமார் எல்லாரும் வந்து நின் முத்தம் புகுந்து முகில்வண்ணன் பேர் பாட சித்தாதே பேசாதே செல்வப் பிண்டாட்டி நீ எத்துக்குறங்கும் பொருளேலோரெம்பாவாய். ఆండాళ్ తిరువడిహళే శరణం. ప్రియ భగవద్బంధువులారా, మనం వరుసగా 6వ పాశురం నుంచి ఒక్కొక్క గోపబాలికను మేలుకొలుపుతూ వస్తున్నాము. నిన్నటి రోజున 5వ గోపబాలికను మేలుకొలిపాం. ఆమె మంచి వేదాంత జ్ఞానం కలిగినటువంటి ఆమె అని చెబుతూ, అమ్మా కుంభకర్ణుడు నిద్రలో నీకేదైనా ఓడిపోయాడా అని సంబోధన చేస్తూ, అరుంగలమే తీర్థమాయవంద తిరా, మా గోష్ఠీకి అలంకారంగా భాషించేటువంటి ఒక అలంకారభూతురాలైనటువంటి దానా, తేట్రమాయవంద తిరా, చక్కగా నీ అలంకారాన్ని అంతటినీ కూడా సర్దుకుని వచ్చి తలుపులు తెరవవలసింది అని చెప్పారు. అంటే నిద్రమత్తులో అలాగే రాకుండా ఏవైతే ఆ శిరోభూషణాలు కానీ తర్వాత వస్త్రం కానీ చక్కగా సరిచేసుకుని వచ్చి తలుపులు తెరువు అని చెప్పడం. దీనికి కారణం ఏమిటి అంటే, మనం వ్రతం ఆచరిస్తూ ఉన్నాము కదా, వ్రతం ఆచరించేటువంటి సందర్భంలో ఇలా నిద్రమత్తుతో రావడమో లేకపోతే సరిగ్గా సర్దుకొని రాకపోవడమో జరిగితే గోష్ఠిలో ఉన్న వాళ్ళకి కూడా కొంత అసౌకర్యానికి లోనవుతారు. వాళ్ళు కూడా ఇలాగే ప్రవర్తించే అవకాశం ఉంటుంది. దానికి ఉదాహరణగా ఒక విశేషాన్ని తెలియజేస్తారు. ఏమిటి అంటే, లక్ష్మణస్వామి కిష్కింధకు వెళ్ళి సుగ్రీవుడి మీద కోపాన్ని ప్రదర్శించినటువంటి సందర్భంలో, అంటే రామచంద్రమూర్తికి ఇచ్చినటువంటి గడువు కాస్త అయిపోయింది, ఇంకా సీతాన్వేషణ చేయలా సుగ్రీవుడు. ఆ సందర్భంలో రామచంద్రమూర్తి
ఒక సందేశాన్ని పంపించాడు లక్ష్మణస్వామి ద్వారా. లక్ష్మణస్వామి ధనుష్టంకారాన్ని చేసి ఆ కిష్కింధా నగరంలోకి ప్రవేశించినటువంటి వెంటనే ఏమి చేయాలి? ఇప్పుడు లక్ష్మణుడికి కోపాన్ని తగ్గించాలి. ఒకవేళ ఎదురుగా గనక సుగ్రీవుడు కనిపిస్తే అక్కడికక్కడే సుగ్రీవుడిని ఏమి చేస్తాడో అనేటువంటి భయం కాబట్టి అక్కడ ఉండేటువంటి సచివులతో ఆలోచించి మొట్టమొదట ఆ లక్ష్మణుడి ఎదురుగా తారను పంపించారట. ఆ తార ఏ విధంగా వెళ్ళింది అంటే రామాయణంలో వర్ణిస్తారు కదా వాల్మీకి మహర్షి, సా ప్రస్ఖలంతి మదమిహ్వలాక్షి ప్రళంబకాంచి గుణ హేమసూత్ర సలక్షణ లక్ష్మణ సన్నిధానం జగామతారా నమితాంగ యష్టి అని. ఎలా వెళ్ళింది అంటే సా ప్రస్ఖలంతి, బాగా మదిరాపానం చేసి ఆ వస్త్రాలు భూషణాలు అన్నీ జారిపోతూ ఉన్నాయట. అట్లానే లక్ష్మణస్వామి ఎదురుగా సలక్షణ అంటే అదే అవతారంతో లక్ష్మణస్వామి ఎదురుగా వెళ్ళి నిలబడి జగామ తార నమితాంగ యష్టి, కొంచెం వంగినదై వెళ్ళి లక్ష్మణస్వామి ముందు నిలబడగానే లక్ష్మణస్వామి ఒక ఉత్కృష్టమైనటువంటి వంశానికి సంబంధించినటువంటి వాడు కాబట్టి స్త్రీ ఆ విధంగా రాగానే తన తల దించుకున్నట్ట. అంటే అలాంటి పరిస్థితిని ఎవరూ కూడా చూడకూడదు. ఒక ఉన్నతమైనటువంటి కులంలో జన్మించినటువంటి వాడు కాబట్టి తన తల దించుకొని మాట్లాడడం ప్రారంభించాడు. అప్పుడు తార మాట్లాడుతుంది, ఓ లక్ష్మణ, ఇంత కోపం పనికిరాదయ్యా, మేము స్వతసిద్ధంగానే వానరులం, అది కాకుండా వర్షాకాలం వచ్చింది, వర్షాకాలంలో భోగభాగ్యాలతో ఉన్నాము కాబట్టి ఇలా ప్రవర్తించాము, కానీ రాముడికి ఇచ్చినటువంటి మాటను సుగ్రీవుడు తప్పేటువంటి వాడు కాదు అని చెప్పి ఎన్నో రకాల సాంత్వనమైనటువంటి వచనాలతో లక్ష్మణస్వామి యొక్క మనస్సును మార్చి తరువాత సుగ్రీవుడు ఎదురు వస్తాడు. అంటే ఆ విధంగా మేమంతా కూడా వ్రతం ఆచరిద్దామని పూనుకుంటున్నాము కదా, ఈ వ్రతానికి విఘ్నం కలిగించే విధంగా నువ్వు రాకు. అలా ఏ విధంగా అయితే తార వచ్చిందో ఆ విధంగా రాకుండా, నిద్రమత్తుతో రాకుండా చక్కగా అలంకరించుకొని స్నానం చేసి అంటే సిద్ధమై రావాలి అని చెప్పి ఆ గోపబాలికను తమ గోష్ఠిలో కలుపుకొని ముందుకు సాగారు. ఇవాల్టి ఈ గోపబాలిక వైభవం ఏమిటి అంటే కర్మయోగ నిష్ఠులట ఈ గోపబాలిక యొక్క తండ్రి. ఆ విషయాన్ని మనం ముందుగా తాత్పర్యాన్ని తెలుసుకుని తర్వాత వ్యాఖ్యానాన్ని తెలుసుకుందాం. కత్తి కరవై అంటే వయస్సులో ఉన్నటువంటి లేగదూడలు కలిగినటువంటి కరవై కణంగల్, అలాంటి ఆవులు, పాడి ఇచ్చేటువంటి ఆవులు లెక్క పెట్టలేనన్ని గణములను కూడా లెక్క పెట్టలేరట. అంటే ఒక్కొక్క ఆవుని లెక్క పెట్టడం పక్కన పెట్టేసి పోని ఒక సమూహాలుగా 2 సమూహాలు, 100 సమూహాలు, 1000 సమూహాలుగా అయినా లెక్క పెడదామా అంటే అలా కూడా లెక్క పెట్టలేనన్ని కణంగల్ పలకరంది, అన్ని ఆవులను పితికి షత్తార్ తిరలయ్య శండ్రు శరుచెయ్యం. ఎవరైనా శత్రువులు ఉంటే అంటే తమకు కాదు, ఆ భగవంతునికి కృష్ణునికి ఎవరైనా శత్రువులు ఉంటే వారి దగ్గరకే వెళ్ళి షత్తార్ తిరలయ్య, వారి పరాక్రమం నశించే విధముగా శండ్రు శరుచెయ్యం, వారితో యుద్ధము చేసేటువంటి కుట్రమొన్నిల్లాధ, ఎలాంటి దోషము లేనటువంటి కోబలర్థం, ఈ గోపకులంలో జన్మించినటువంటి పొర్కొడియే, ఓ బంగారు తీగ వంటి దానా, పుత్తర వల్హుల్, పుట్టలో పడగతో శయనించినటువంటి పాము ఏ విధంగా అయితే ఉంటుందో అట్లా నితంబ సౌందర్యం కలిగినటువంటి దాన పుత్తర వల్హుల్ పునమయిలే, అడవిలో స్వేచ్ఛగా విహరించేటువంటి నెమలి లాంటి వర్ణము కలిగినటువంటి దాన పునమయిలే, పోదరాయ్ రామ్మ మా గోష్ఠిలో కలు, చుట్టత్తు తోழிమాల్ ఎల్లారుం మందు, చుట్టుపక్కల ఉండేటువంటి మీ బంధువు వర్గం కానీ లేకపోతే సఖులు కానీ అందరూ కూడా వచ్చి నిన్ను ముత్తంపు హుందు, మీ వాకిటిలో ప్రవేశించి నీకై వేచి ఉన్నామమ్మా, ముత్తంపు హుందు ముహిల్వಣ್ಣన్ పేర్బాడ, ఆ నీలమేఘవర్ణుని యొక్క నామాన్ని కీర్తిస్తూ ఉంటే చిత్తాదే పేషాదే, చిత్తాది ఎలాంటి మాటలు లేకుండా ఎలాంటి చలనము లేకుండా ఈ ఎత్తుక్కు రంగం ఎందుకు ఇంకా మాట్లాడకుండా అట్లానే ఎందుకు ఇంకా క్షీణించి ఉన్నావు, దీనివల్ల ప్రయోజనం ఏమిటి అని చెప్పి శల్వపిండాట్టి మంచి సంపద కలిగినటువంటి ఓ సౌందర్యవతి శల్వపిండాట్టి మంచి అనుకోగలిగినటువంటి ఓ స్త్రీ అని సంబోధన అనమాట. ఎత్తుక్కు రంగం ఎందుకు నువ్వు క్షీణించి ఉన్నావు మా గోష్ఠిలో కలవకుండా అని చెప్పి ఈ గోపబాలికను తమ గోష్ఠిలో కలుపుకొని ముందుకు సాగుతారు. ఈ సందర్భంలో మనకు అనేకమైనటువంటి ధర్మమైన విషయాలు గోదాదేవి తెలియజేస్తోంది. ఏమిటి అంటే
ఆ గోపిక యొక్క తండ్రి మంచి కర్మనిష్ఠుడట. కర్మనిష్ట అంటే ఏమిటి? మనం చెప్పుకున్నాం, తన పని తాను చేయడం, తన పనినే సేవగా భావించి చేయడం, ఆ పనిలో తనకేదో ప్రయోజనం వస్తుంది అని ఆశించకుండా ఇది నా గురుతరమైనటువంటి బాధ్యత అని చేయడం అన్నమాట. ఈ గోపబాలిక యొక్క తండ్రి చేసేటువంటి కర్మ. రేపటి గోపబాలిక యొక్క అన్నయ్య అది కూడా చేయడు. అది ఏమిటి అని, ఆ విశేషం ఏమిటి అని రేపటి రోజులు తీసుకుంటాం. ఏమిటి ఇతను చేసేటువంటి కర్మ అంటే, మనకు విద్యుక్తమైనటువంటి పని ఏదైతే ఉంటుందో దానిని ఎక్కడా కూడా లోపం లేకుండా విడిచిపెట్టకుండా చేయడం, దాన్ని కర్మము అంటాం, కర్మయోగము అని అంటాం. దానిని చాలా చక్కగా ఆచరించేటువంటి గోపకుడు ఈ గోపబాలిక యొక్క తండ్రి. దాన్ని తెలియజేస్తున్నారు. కత్ కరవై, కత్తు లేగదూడలు కలిగినటువంటి, కరవై ఆవుల యొక్క పొదుగులను, కరవై కణంగళ్ అలాంటి గణాలను, పలకరందు అనేకమైనటువంటి గణాల యొక్క పాల పొదుగులను పిదికి అని అక్కడ అర్థం. ఏమిటి విశేషం అంటే, ఆవుకి కొన్ని లక్షణాలు ఉన్నాయి. సహజంగానే ఎలా ఉండాలని ఏం చెప్తారంటే, దేవభాగమూర్జస్వతి పయస్వతి ప్రజావతీరణమీవా అని వేదం చెబుతుంది. ఆవుని దానం ఇచ్చేటువంటి సందర్భంలో దానికి కొన్ని లక్షణాలు ఉండాలి. ఎలా ఉండాలంటే, వయస్సులో ఉండాలి, ఊర్జస్వతి పయస్వతి పాలిచ్చేదై ఉండాలి, ప్రజావతి సంతానం కలిగి ఉండేటువంటిదే ఉండాలి అని చెప్పి దానికి కొన్ని లక్షణాలని కూడా చెప్తారు. అలాంటి ఆవులనే దానం ఇవ్వాలి. అలాంటి ఇక్కడ ఈ గోపబాలికుడి దగ్గర ఉండేటువంటి ఆవుల యొక్క గొప్పతనం ఏంటంటే, కత్తు అంటే ఏమిటి? లేగదూడలు కలిగినటువంటి ఆవులు. ఇంకా విశేషం ఏమిటి అంటే, ఈ లేగదూడకు పాలిచ్చేటువంటి సందర్భంలో గర్భంలో కూడా గర్భం దాల్చి ఉంటుందట ఆ ఆవు. అంటే అలాంటి ఆవులు, గర్భంలో ఒక ఆవు ఉంటుంది, లేగదూడ ఒక చిన్న లేగదూడ ఉంటుంది. అలాంటి ఆవుల యొక్క పాలు పెదగడం అది యొక్క కర్మ అన్నమాట. ఏమిటి అలా దానివల్ల వచ్చేటువంటి ప్రయోజనం ఏమిటి? ఎందుకు ఇలా మరి అలా పితకవచ్చా పాలు అంటే, దానికి ఒక శాస్త్రం ఉన్నది. మనమంతా కూడా మామూలుగా పాలు గ్రహించేటువంటి సందర్భంలో అలా లేగదూడని అట్లా విడిచిపెట్టి కొంతసేపు అయిన తర్వాత గబుక్కున లాగేసి దాన్ని బిగిగట్టి తర్వాత పాలు పితుక్కుంటారు. కానీ ధర్మశాస్త్రం ప్రకారం ఇంతసేపు ఈ లేగదూడ పాలు తాగాలి అని ఒక సమయం ఉంటుంది. ఆ సమయం వరకు కూడా ఆ లేగదూడ పాలు తాగాలి. తాగిన తర్వాతే ఆ పాలు గ్రహించాలి. ఇతను ఎలాంటి వాట అంటే, ఈ గోపబాలకుడు అలా ఎంతసేపు అయితే ధర్మశాస్త్రం చెబుతుందో, అది ఎంతసేపు అయితే పాలు తాగుతుందో అంతవరకు ఉంచి, దానికి పాలు చేపు రాకుండా, దానికి భారం లేకుండా ఉండేంతవరకే పాలు పితుకుతాడట. అంటే అలా పాలు పితక్కుండా ఉండేశాడు అనుకోండి, అది పాలు తాగుతుంది లేగదూడ. గర్భంలో ఎట్లాగూ ఉండేటువంటి లేగదూడకి ఎట్లాగూ భగవంతుడు ఆహారాన్ని ఇస్తాడు. ఇప్పుడు అది తాగి తనకి వాస్తవానికి ఆ పాడితో ప్రయోజనం ఏమీ ఇలా, దాన్ని తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే బోల్డన్ ఆవులు ఉన్నాయి అతనికి, ఆ గణాలే బోల్డన్ ఉన్నాయి. కాబట్టి అది పితుక్కుని తీసుకోవాల్సిన అగత్యం అతనికి ఏమీ లేదు. కానీ ఎందుకు పితుకుతాట అంటే, దానికి భారం లేకుండా, దానికి చేపు రాకుండా, అది గనక పితకకపోతే ఆ ఆవులకి బాధ కలుగుతుంది. కాబట్టి ఆ బాధ లేకుండా చేస్తాట ఈ గోపబాలుడు. అంటే కణంగళ్ పలకరందు అన్నీ కూడా తానే చేస్తాట, ఎవ్వరికి అప్పచెప్పడు. కింద ఎవరైనా పని వాళ్ళు ఉంటారా అంటే వాళ్ళెవ్వరికి అప్పచెప్పట, తానే చేస్తాట. ఎందువల్ల అలా చేస్తాడు? ఇప్పుడు చిన్న ఉదాహరణ చెప్తాను. మన ఇల్లు ఉందనుకోండి, మన కింద పనిచేసేటువంటి ఒక భృత్యుడు ఉంటాడు, ఒక పనివాడు. ఇల్లంతా దులపాలి అని అనుకుందాం. ఆ దులపాలి అంటే యజమాని కూడా పనిచేస్తాడు వాడితో పాటు కలిసి. యజమాని పనిచేస్తూ ఉన్నాడు, ఈ సేవకుడు పనిచేస్తూ ఉన్నాడు. సేవకుడి మనస్సులోనూ యజమాని మనస్సులోనూ ఒకే రకమైన భావన ఉంటుందా? ఇప్పుడు యజమాని ఏం భావిస్తాడు? ఇది నా ఇల్లు కాబట్టి నేను శుభ్రంగా పెట్టుకోవాలి అని చెప్పి అతను ఆలోచిస్తాడు. సేవకుడు ఏం ఆలోచిస్తాడు అని అంటే, ఈ పని గబగబా మనం తెముల్చుకొని వెళ్ళిపోతే బాగుంటుందని సేవకుడు ఆలోచిస్తాడు. అతని స్థాయి అతనిది, ఇతని స్థాయి ఇతనిది. ఇతనిలాగా అతను ఆలోచించలేడు. ఒకవేళ ఆలోచిస్తే అది వైపరీత్యం అయిపోతుంది. ఒక యజమానికి మంచి సేవకుడే ఉన్నాడు అనుకుందాం, ఈ సేవకుడు ఇంకా బాగా చేద్దాం అని చేసిన, ఒరే ఇది నా ఇల్లురా, నీ ఇల్లు కాదు, నేనే ఇంత ఎక్కువగా కష్టపడను, ఎందుకు నువ్వంత కష్టపడతావు అని అనేస్తాడు. కాబట్టి ఇద్దరి మనస్సులో ఒక రకమైన భావన ఎప్పుడు కూడా ఉండదు. భృత్యుడి మనస్సులో కానీ యజమాని మనస్సులో కానీ ఒకే రకమైన భావన ఎప్పుడు కూడా జరగదు. ఏదో కొంత వ్యత్యాసం ఉంటూనే ఉంటుంది. అలా ఈ ఆవులకి చేసేటువంటి సేవలో ఏదైనా దోషం వస్తే ఆ దోషాన్ని తాను అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి దీన్ని కైంకర్య రూపంగా ఎవ్వరికీ అప్పచెప్పకుండా ఎన్ని
ఎన్ని ఆవులైతే ఉంటాయో అన్ని ఆవులకు చేపు రాకుండా ఇతను పితుకుతూ ఉంటాడట. అది ఇతను చేసేటువంటి పని. కత్తి కరవై కణంగల్ పలకరందు అలాంటి ఆవులన్నింటినీ కూడా ఆయన పితుకుతాడు. అవేమో సామాన్యమైనటువంటి ఆవుల, కృష్ణ పరమాత్మ చేత పెంచబడేటువంటి ఆవులు కదా. గోధూళి ధూసరిత కోమల గోపవేషం గోపాల బాలక శతై అనుగణ్యమానం సాయంతనే ప్రతిగ్రహం పశుబంధనార్థం గచ్చంతమచ్యుత శిశుం ప్రణతోస్మి నిత్యం అని అంటాడు లీలాశుకుల వారు. గోకులంలో ఎన్ని వేల ఆవులైతే, ఎన్ని సమూహాలు ఉన్నాయో, ఆవుల సమూహాలు, గేదెల సమూహాలు, మేకల సమూహాలు, ఇవన్నీ కూడాను మేపేటువంటి వాడు ఎవడు అంటే కృష్ణ పరమాత్మే. ఆయనే తీసుకుని వెళ్తాడట. సంతోషంగా తీసుకుని వెళ్తాడు. తీసుకుని వచ్చి ప్రతి ఇంటికి కూడా ఏ ఏ మందలైతే ఉంటాయో మళ్ళీ ఆయా ఇంటికి తాను వచ్చి ఆ మందలన్నింటినీ కూడా తాను చేర్చి వాటిని కట్టేసి గొట్టాల్లో తాను వెళ్ళిపోతూ ఉంటాడు. అదే అంటాడు ఇక్కడ, సాయంతనే ప్రతిగృహం పశుబంధనార్థం గచ్చంతమచ్యుత శిశుం ప్రణతోస్మి నిత్యం. ప్రతిరోజు సాయంత్రం రాగానే తాను ఆయా ఇళ్లల్లో ఏ ఏ గో సంపద అయితే ఉంటుందో, ఏ గోవులనైతే తాను తోలుకుని వెళ్ళాడో వాటి అన్నిటినీ కూడా మళ్ళీ బాధ్యతారూపంగా తీసుకుని వచ్చి ఆ ఇళ్లలో తాను అప్పచెప్పి వెళ్ళిపోతూ ఉంటాడట. కాబట్టి ఆయన కరస్పర్శ వల్ల పెరిగేటువంటి గోవులు భాగవతంలో వర్ణిస్తాడు. ఇవేమి చేస్తాయిట, వాస్తవానికి ఇవి మేత మేయడానికి వెళతాయి. మేత మేస్తాయా అంటే మేత కూడా మేయనివాడు ఆయన. ఆయన చక్కగా వేణునాదం చేస్తూ ఉంటే ఇవి కనీసం మేత కూడా మేయడం మానేస్తాయి ఈ గోవులన్నీ కూడా. అదే అంటారు, మమతన్ మోములు మీదికెత్తుకొని రోమంధంబు చాలించి హృత్కమలాగ్రంబున కృష్ణు నిల్పి మురళీనాదామృతశ్రేణి కర్ణములన్ గ్రోలుచు మేధమాని గళితానందాశ్రులై చిత్రితోపములై గోవులు చూచుచున్నవవిగో. ఎలా ఉంటాయిట ఈ ఆవులు అంటే, మమతన్ మోములు మీదకెత్తుకొని ఆ కృష్ణ పరమాత్మ వేణునాదం చేస్తూ ఉంటే ఆ కృష్ణుణ్ణే తదేక దృష్టితో తన తల వంచి గడ్డి మేసేటువంటివి కాస్త తల ఎత్తి కృష్ణ పరమాత్మను చూస్తూ ఉంటాయట. చూస్తూ రోమంధంబు చాలించి, ఆవులకి కొన్ని లక్షణం ఉంటుంది, మీకు ఇంకే ఏ జంతువు కూడా ఉండదు, ఆవుకు మాత్రమే ఉంటుంది. ఏమిటంటే నెమరు వేయడం. ఏం చేస్తుంది, మామూలుగా గడ్డి మేసిన తర్వాత ఖాళీగా ఉండదు. అది ఖాళీగా కనుక ఉంటే తన గొంతులో పెట్టుకున్నటువంటి కొంత పదార్థాన్ని మళ్ళీ నెమరు వేస్తూ ఉంటుంది. అది కేవలం ఆవుకు ఉండేటువంటి ఒక విలక్షణత. అందువల్లే చర్విత చర్వణం అని అంటూ ఉంటారు. చదివినటువంటి పాఠాన్ని మళ్ళీ మళ్ళీ చదవడం, అలా చదివితే మనకి బాగా గుర్తొస్తుంది అని చెప్పడానికి పెద్దలు ఏం చేస్తారు, చర్విత చర్వణం అంటే ఈ ఆవు ఎట్లా అయితే తన గొంతులో ముందుగా మేసినటువంటి గడ్డిని పెట్టుకొని మళ్ళీ దాన్ని ఒకసారి బయటికి తీసుకుని నెమరు వేస్తూ ఉంటుందో, అదేవిధంగా చదివిన పాఠాన్ని ఇంకా బాగా చదివితే నీకు గుర్తుంటుంది అని చెప్తారు పెద్దవాళ్ళంతా కూడా. ఈ ఆవులు ఏం చేస్తాయిటంటే రోమంధంబు చాలించి, కనీసం అలా నెమరు వేయడం కూడా చేయదట ఆ సందర్భంలో. ఎందుకు చేయదు అంటే ఆ నెమరు వేస్తే ఆ శబ్దం చెవులకు ఎక్కడన్నా వినపడదేమో అనేటువంటి ఉద్దేశంతో నెమరు వేయడం కూడా మానేసి హృత్కమలాగ్రంబున కృష్ణు నిలిపి తమ మనస్సుల్లో తదేక దృష్టితో ఆ కృష్ణుణ్ణి అలాగే నిలుపుకొని మురళీనాదామృత శ్రేణి, ఆ వేణు యొక్క గాన పరంపర అట్లా వెళుతూ ఉంటే దాని అట్లానే చెవులలో వింటూ అవన్నీ కూడా కర్ణములన్ గ్రోలుచు, ఆ చెవుల్లో అమృతం ఎట్లా అయితే వస్తే పానం చేస్తామో, ఏదైనా మనకిష్టమైనటువంటి ఒక పదార్థం వస్తే జుర్రుకుంటామో, అదే విధముగా ఆ కర్ణాలతో ఆ వేణునాదాన్ని తాము ఆస్వాదిస్తూ మేతమాని, ఆ మేతంతా మానేస్తుందట. గళితానందాశ్రులై, ఒక్కసారి కళ్ళల్లో నుంచి నీళ్ళు వస్తూ ఉంటాయిట ఆ ఆవులకి. ఏమిటంటే నిజంగా మనం గోవులం అయితే అయ్యాం, మన జన్మ ఎంత తరించిందో కదా. హాయిగా కృష్ణ పరమాత్మ చేత పెంచబడుతూ ఉన్నటువంటి వాళ్ళం కాబట్టి మనకి ఏమిటి ఇబ్బంది అని చెప్పినట్టుగా మనస్సులో ధ్యానం చేస్తూ, ఇప్పుడు ఒక మహర్షులకు ఉంటుంది హృత్ కమలాగ్రంబున కృష్ణు నిలిపి అంటే గొప్ప గొప్ప యోగీశ్వరులకు ఉండేటువంటి భాగ్యము ఈ గోవులకు కలిగింది. ఆ మనస్సుల్లో ఆ కృష్ణ పరమాత్మని ధ్యానం చేస్తూ ఆయన వాయించేటువంటి ఆ వేణునాదాన్ని వింటూ తాము ఆస్వాదించేటువంటి తీసుకునేటువంటి గడ్డి కూడా మానేసేసి కేవలం ఆ వేణుగాదాన్ని వింటూ ఉన్నాయి కదా. చిత్రితోపములై గోవులు చూచుచున్నవిగో, ఒక బొమ్మ వేస్తే ఎట్లా అయితే ఉంటుందో అట్లాగే నిలిచిపోయి ఉంటుందట. ఆ చెవులు రిక్కించి వింటూ ఉంటుంది ఆ వేణునాదాన్ని.
ఇప్పుడు ఏమైంది, అడవుల్లోకి తీసుకుని వెళ్ళాడు, వేణునాదాన్ని చేశాడు, ఇవి మేత మెయ్యవు, మళ్ళీ సాయంత్రానికి బయలుదేరి రావాలి. మళ్ళీ సాయంత్రం బయలుదేరి వస్తే వాడి కడుపు నిండుతుందా అంటే ఏం చేస్తాట కృష్ణుడు, తన కరస్పర్శతో ఒక్కసారి ఇట్లా అనగానే అవి తినకపోయినా వాడి కడుపు అంతా నిండిపోతుంది, చక్కగా పుష్టిగా ఉంటుంది ఆ ఆవులన్నీ కూడా. అందువల్ల కృష్ణ పరమాత్మ కరస్పర్శ వల్ల పెరిగినటువంటి గోవులు కాబట్టి మంచి ఆరోగ్యంతో ఉండేటువంటి గోవులు. అలాంటి గోవులను ఈ గోపబాలిక యొక్క తండ్రి ఏం చేస్తున్నాడంటే అన్నిటినీ కూడా దేన్ని విడిచిపెట్టకుండా పెతుకుతూ ఉన్నాడు. ఆ గోవులకు ఉండేటువంటి లక్షణం చెప్పాను కదా, కడుపులో ఒక బిడ్డ, బయట ఒక లేగదూడ, ఇట్లా ఉండేటువంటి గోవులు అంటే పాలు సమృద్ధిగా ఉండేటువంటి గోవులు అని అర్థం అనమాట. అలాంటి గోవుల యొక్క పాలు పితుకుతూ కణంగళ్ పలకరందు ఎన్ని ఆ గోవులు లెక్క పెట్టాలి అంటే కొన్ని సమూహాలుగా ఆ సమూహాల్ని కూడా లెక్క పెట్టలేము అని అంటారు. రామాయణంలో త్రిజటుడు అనేటువంటి వృత్తాంతం వస్తుందండి. రామచంద్రమూర్తి దగ్గరికి దానం తీసుకోవడానికి వస్తాడు. కటికమైనటువంటి దరిద్రుడు, ఎలాంటి నిర్ధనుడు అనమాట. రామచంద్రమూర్తి వనవాసం చేయడానికి బయలుదేరుతూ ఉన్నాడు. అప్పుడు యాత్రాదానం అని చేయాలన్నమాట, అది ఒక సంప్రదాయం. దశరథ మహారాజు కాస్త 14 ఏళ్ళు వనవాసం చేయమని పంపిస్తే సరే తాను వనవాసం చేయాలి కాబట్టి వనవాసానికి వెళుతూ ఉన్నాడు. వెళ్ళేటువంటి సందర్భంలో తన డబ్బు ఏదైతే ఉంటుందో, తన ధనం ఎంతైతే ఉంటుందో ఆ దానాన్నంతటిని కూడా అందరికీ దానం చేసి బయలుదేరుతూ ఉన్నాడు. ఆ సందర్భంలో త్రిజటుడు అనేటువంటి ఒక ఆయన వచ్చాడు, నిర్ధనుడు అనమాట. అతను వచ్చి, రామచంద్ర, నాకు గో సంపద కావాలి, చాలామంది పిల్లలు ఉన్నారు, నాకు వాళ్లకు పాలు ఇవ్వాలన్నా నాకు ఆవులు లేవు, కాబట్టి నాకు గోవులు కావాలి అంటే రామచంద్రమూర్తి చమత్కారంగా అంటాడు కదా, నీకు గనక బలం ఉంటే ఎంత దూరం అయితే నీ చేతిలో ఉండేటువంటి కర్రని విసిరివేస్తావో అంత దూరం ఉండేటువంటి గో సంపదనంతా కూడా నీకు ఇస్తాను అని అంటాడు ఆయన. అప్పుడు వెంటనే ఈ త్రిజటుడు తన చేతిలో ఉండేటువంటి ఆ కర్రని గిర తిప్పి పడేస్తే సరయూ నదికి ఆవల పడుతుంది. అంటే రామచంద్రమూర్తి ఎక్కడైతే ఉన్నాడో అక్కడి నుంచి సరయూ నదికి ఆవల పడినటువంటి వరకు ఆ కర్ర ఎంత దూరం పడిందో అంతవరకు ఉండేటువంటి గో సమూహాలన్నీ కూడా రామచంద్రమూర్తి ఇచ్చివేస్తాడు ఈ త్రిజటుడు అనేటువంటి వాడికి. అంటే అక్కడ కూడా ఇంత పరిధి, ఇన్ని గోవులని చెప్పలా, ఒక సమూహాలుగా ఇచ్చేట. ఎన్ని సమూహాలు అయితే ఉన్నాయో అన్ని సమూహాలు ఇచ్చాడు అని చెబుతూ ఉంటే వ్యాఖ్యానకారులు అంటారు, దీన్ని ఆ గోవుల్ని లెక్క పెట్టడం చాలా కష్టం అండి. ఎలా అంటే యథా రత్నాని జలధే హ్యసంఖ్యేయాని పుత్రక తథాగుణా హ్యనంతస్య అని శాస్త్రం చెబుతుంది. పరమాత్మ యొక్క గుణాలు లెక్క పెట్టాలి అంటే సముద్రంలో ఉండేటువంటి మణులు ఎన్ని ఉన్నాయో గనక మనం లెక్క పెట్టగలిగితే అప్పుడు పరమాత్మ యొక్క గుణాలు మనం లెక్క పెట్టగలము. పరమాత్మ యొక్క గుణాలు ఎన్నైతే ఉన్నాయో అన్ని గుణగణాలు ఈ గో సంపద ఈ గోకులంలో ఉన్నది అని అంటారు. అన్ని సమూహాలు అన్నమాట, ఆ గణాలు కూడా మనం లెక్క పెట్టలేము. సమూహాలుగా కూడా లెక్క పెట్టలేనంతటి ఐశ్వర్యం కలిగినటువంటి గోపబాలుడికి కన్యగా పుట్టినటువంటి గోపబాలిక ఈమె. అలాంటి కత్తిక్కరవై కణంగళ్ పలకరందు, తర్వాత షత్తార్ తిరలయ్య శండ్రు చెరుచెయ్యం. తను చేసేటువంటి కర్మ నిర్విఘ్నంగా చేసేటువంటి వాడు, తనకు ఏర్పాటు చేసినటువంటి పని కనుక సక్రమంగా చేస్తే ఎవడు ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం. షత్తార్ పని పరాక్రమానికి ఏదైనా ఇతనికి అడ్డ అంటే షత్తార్ శత్రువులైనటువంటి వారి యొక్క తిరళ్ పరాక్రమము నశించే విధముగా, నశించే విధముగా ఈ గోపబాలకుడే వెళ్ళి శరుచెయ్యం వారితో యుద్ధంతో పోరాడేటువంటి పరాక్రమం కలిగినటువంటి వాట. అంటే పొద్దున్న నుంచి తను చేయాల్సినటువంటి కర్మ చేస్తే తన భుజ పరాక్రమం అలాగే ఉంటుంది కదా, దానికంటూ ప్రత్యేకించి కష్టపడాల్సినటువంటి అవసరంలా. ఆ గోవుల యొక్క పాలు ప్రతిరోజు అలా పితికితేనే చాలు, అతనికి మంచి కంఠపుష్టి వస్తుంది. అలాంటి పరాక్రమం కలిగినటువంటి గోపబాలుడు. ఇంకా ఎలాంటి కుట్రమొన్ ఇల్లాద, ఎలాంటి దోషము లేనటువంటి కోవలరుధం పొర్కొడియే, గోపబాలకుల యొక్క బంగారు తీగ వంటి దానా, ఆ గోకులానికే బంగారు తీగ వంటి దానా అని చెప్పి సంబోధిస్తున్నారు ఇక్కడ. కుట్రము ఎలాంటి దోషము లేకుండా ఎన్నడియార్ అది చెయ్యార్ షైదారేల్ నలుగు షైదార్ అని అంటట పరమాత్మ.
భక్తులు అయ్యేంత వరకు చూస్తాడు. ఒకసారి భక్తులైన తర్వాత వాళ్ళు పొరపాటే చేయరు. ఒకవేళ పొరపాటు చేసినా అది ఏదో ఒక కారణం చేతనే చేస్తారు అని సమర్థిస్తారట. మరి ఈ గోపబాలకులు ఎలాంటి వాళ్ళు అంటే పొరపాటే చేయరు. వాళ్ళు కూడా కృష్ణుడికి ఎవరైతే శత్రువులు ఉన్నారో వాళ్ళు మాత్రమే వీళ్ళకి శత్రువులు తప్ప ఇక్కడ శత్తారంటే శత్రువులు ఎవరికి? నా భక్తులకి ఎవరైనా శత్రువులు ఉంటే వాళ్ళు నాకు శత్రువులు అని అంటాడు కదా కృష్ణ పరమాత్మ. ఏమంటాడు? ద్విషదన్నన్ నభోక్తవ్యం ద్విషంతన్నైవ భోజయేత్ పాండవాన్ ద్విషసే రాజన్ మమ ప్రాణాహి పాండవా అని కృష్ణ పరమాత్మ అంటాడు. ఎప్పుడైనా సరే శత్రువు యొక్క ఇంటిలో భోజనం చేయకూడదు, శత్రువుకి భోజనం కూడా పెట్టకూడదని శాస్త్రం చెబుతుంది. దుర్యోధన అని అంటే దుర్యోధనుడికి అనుమానం వస్తుంది, నీకు నాకు శత్రుత్వం ఎక్కడుందయ్యా అని. నీకు నాకు శత్రుత్వం లేదు. మమ ప్రాణాహి పాండవాహ పాండవాన్ ద్విషసే రాజన్, పాండవుల్ని నువ్వు ద్వేషిస్తూ ఉన్నావు కాబట్టి పాండవులు ఎవరో కాదు నా బహిఃప్రాణం లాంటి వాళ్ళు, వాళ్ళని నువ్వు ద్వేషిస్తున్నావు కాబట్టి నువ్వు నాకు శత్రువువి అని అంటాడు కృష్ణ పరమాత్మ. ఏ విధంగా అయితే భక్తులకు శత్రువులు పరమాత్మకు శత్రువులో, అదేవిధంగా పరమాత్మను దూషించేటువంటి వాళ్ళు శత్రువులు భక్తులకి కూడా శత్రువులు అవుతారు అని శాస్త్రం చెబుతుంది. అలాంటి శత్రువుల యొక్క పరాక్రమాన్ని నశించే విధముగా ఉండేటువంటి గోపకుల కులంలో పుట్టినటువంటి బంగారము వంటి తీగ కలిగినటువంటి దానా అని సంబోధిస్తున్నారు. ఇంకా ఎలాంటిదంటే కోబలరథం పొర్కొడియే పుత్తరవల్హుల్ పునమయిలే పోదరాయ్. పుత్తరవల్హుల్ పుట్టలో శయనించి ఉండేటువంటి, పడగతో శయనించి ఉండేటువంటి నితంబం కలిగినటువంటి దానా. ఇంకెలా శల్వ పిండాటి సంపద కలిగినటువంటి అణకువతో ఉండేటువంటి పాతివ్రత్యం కలిగినటువంటి దానా అని చెప్తున్నారు ఇక్కడ. అంటే పాముని సంబోధిస్తూ పాతివ్రత్యం గురించి చెప్పడం. పాముకి పాతివ్రత్యానికి ఏదైనా సంబంధం ఉంటుందా? లోకల్లో మనం చూస్తూ ఉంటాం, జంతువులు పాతివ్రత్యం కలిగి ఉంటాయా? జంతువులకు ఎక్కడన్నా ఈ జంతువుకి ఇదే అని ఎక్కడన్నా రాసిపెట్టి ఉందా? లేదు కదా. ఒక పాము ఉన్నదంటే ఇంకో పాముతో జతగడుతుంది సహజంగా, ఒక గోవు ఉన్నదంటే ఇంకో ఎద్దుతో జతగడుతుంది. కానీ ఇక్కడ ఈ ప్రత్యేకించి ఇలా చెప్పడానికి కారణం ఏమిటి అంటే, భారతంలో మనకు ఒక చమత్కారమైనటువంటి ఇతివృత్తం వస్తుందండి. ఏమిటి అంటే, పరశురాముడు కార్తవీర్యార్జునుని సంహరించాడు. ఆ వృత్తాంతం అంతా అందరికీ తెలిసిందే. జమదగ్ని అనేటువంటి తన తండ్రిని ఈ కార్తవీర్యార్జునుడు జమదగ్ని అనేటువంటి అతని దగ్గర ఉండేటువంటి కామధేనువును తీసుకుని వెళ్ళాడు బలాత్కారంగా. ఆ విషయం తెలుసుకున్నటువంటి పరశురాముడికి కోపం వచ్చి తాను కార్తవీర్యార్జునుడి దగ్గరికి వెళ్ళి ఆ కార్తవీర్యార్జునుడి తలను నరికి ఆ గోవును మళ్ళీ తీసుకుని వచ్చాడు. తీసుకుని వచ్చిన తర్వాత కార్తవీర్యార్జునుడి కుమారులు కొంతమంది ఈ విషయం తెలుసుకొని పరశురాముడు ఆశ్రమంలో లేని సందర్భాన్ని చూసుకుని జమదగ్ని యొక్క తలను నరికేశారు. ఆ నరికినప్పుడు జమదగ్ని యొక్క భార్య రేణుకాదేవి ఆ శవాన్ని పట్టుకొని 21 సార్లు కొట్టుకొని బాధపడుతూ రోధిస్తూ ఉంటే ఆ సన్నివేశాన్ని ఆ బయటికి వెళ్ళినటువంటి పరశురాముడు వచ్చి చూశాడు. చూసి కోపం వచ్చింది. తర్వాత సరే జమదగ్ని బ్రతికించాడు వేరే విషయము. తాను ఒక ప్రతిజ్ఞను తీసుకున్నాడు. 21 సార్లు 7 మూళ్ళు 21 అలా ముమ్మార్లు 21 సార్లు మొత్తం కూడా నేను ఈ భూలోకంలో ఉండేటువంటి రాజులందరినీ కూడా క్షత్రియ నిర్మూలనం చేస్తాను అని ప్రతిజ్ఞ చేసి వెళ్ళాడు. మొత్తం కూడా క్షత్రియ నిర్మూలన, పిండాల కడుపులో ఉండేటువంటి క్షత్రియులతో సహా తెగనరిగాడు పరశురాముడు. అదే సందర్భంలో దశరథుడు మొదలైనటువంటి వాళ్ళంతా కూడాను ఆ గోవుల్లో దాక్కుని ఆవుల మందల్లో దాక్కుని వాళ్ళ ప్రాణాలు కాపాడుకున్నారు. ఇట్లా 21 మార్లు క్షత్రియ నిర్మూలనం చేసినటువంటి ఈ పరశురాముడు ఒక గొప్ప తర్పణం చేశాడండి, పితృతర్పణం చేశాడు. శమంత పంచకము అని తాను చేసినటువంటి ఆ రాజులనంతా సంహరించినటువంటి ఆ రక్తాన్నంతటినీ కూడా 5 పాయలుగా చేసి అక్కడ పితృదేవతలకి తర్పణం చేశాడు. దాన్నే శమంత పంచకము అని అంటారు. అది శమంత పంచకము అని అంటారు ఆ క్షేత్రాన్ని. ఈ శమంత పంచకము దగ్గర ఈయన అనుకున్నాడు కదా, పరశురాముడికి బాగా వైరాగ్యం వచ్చింది. ఇప్పటికే బాగా కష్టపడి క్షత్రియ నిర్మూలనం చేశాను, చాలిక ఇక దీనికి మించి చేయడం దోషం అని అనిపించింది ఆయనకే. ఏ వంశంలో పుట్టాను? బ్రాహ్మణ వంశంలో పుట్టాను, చేసిందంతా ఇలాంటి పని చేశాను కదా అని పశ్చాత్తాపపడి మరి ఈ రాజులంతటినీ కూడా సంహరించిన తర్వాత ఆ రాజులకు సంబంధించినటువంటి భూమంతా ఇతనిదే కదా, ఇతనే వాళ్ళందరినీ జయించినటువంటి వాడు కాబట్టి ఈ భూమినంతటినీ దానమిద్దాము అని అనుకున్నాడు ఆయన.
అనుకుని ఎవరికి ఇవ్వాలి, యోగ్యత కలిగినటువంటి వాడు ఎవడు అని ఆలోచిస్తే కశ్యప ప్రజాపతి కనిపించాడు. కశ్యపుడు సరే వెళ్ళాడు. కశ్యప మహర్షి, నేను ఈ భూమినంతటినీ దానం ఇద్దాం అని అనుకుంటూ ఉన్నాను అని అన్నాడు ఆయన. ఈయన్ని చూస్తే వద్దు అని చెప్పడానికి భయం. పరశురాముడి దగ్గర ఏది వద్దు అని చెప్పలేరు, తీసుకోవడమా ఇష్టం లేదు కశ్యపుడికి. కానీ ఏం చేయగలడు, ఏమీ మారు మాట్లాడలేక సరే అని తీసుకుంటాను, సరే నువ్వు వెళ్ళి ప్రశాంతంగా స్నానం చేసిరా, స్నానం చేసి వస్తే అప్పుడు దానం తీసుకుంటాను అని అన్నాడు ఆయన. సరే స్నానం చేయడానికి వెళ్ళాడు. ఈయన అనుకున్నాడు కదా, ఆయన స్నానం చేసి వచ్చే లోపల కనిపించకుండా ఎక్కడికైనా వెళ్ళిపోదాము అని అనుకున్నాడు కశ్యపుడు. కానీ అదే సందర్భంలో తాను అనుకోనటువంటి ఒక సంఘటనను ఆయన చూశాడు. పరశురాముడు స్నానం చేయడానికి వెళ్ళాడు. ఈ కశ్యప ప్రజాపతి బయలుదేరి వెళ్ళిపోదాం అని చూసేటువంటి సందర్భంలో అక్కడ ఆ శమంత పంచకం అనేటువంటి ఒక ప్రాంతంలో ఒక పుట్ట ఉంది, ఒక పాము పుట్ట. ఆ పుట్టలో నుంచి ఒక పాము కాస్త గబగబా పైకి వచ్చింది. ఒక ఆడుపాము ఆ ఒక పడగ అట్లా విప్పి ఇట్లా నాట్యం చేస్తూ ఉంది. ఆ పుట్ట మీద నాట్యం చేస్తూ ఉంది. దానికి ఒక లోపల ఇంకొక మగపాము కూడా ఉన్నది. దాంతో జతకట్టి బయటికి వచ్చింది. అది ఉంది. దూరంగా ఒక పాము ఈ పామును చూసింది, అంటే మగపాము ఈ పామును చూసింది. చూసి తాను దగ్గరికి సమీపిస్తూ ఉంటే ఈ ఆడపాము అన్నది కదా, నేను పాతివ్రత్య ధర్మాన్ని పాటించేటువంటి దాన్ని, నాకొక భర్త ఉన్నాడు, నువ్వు నా దగ్గరికి రావడానికి వీలు లేదు అని చెప్పింది ఆ పాము. కానీ ఈ మగపాము వినల. దూరంగా ఉండేటువంటి మగపాము కాస్త పుట్టలోకి ప్రవేశించింది, వెళ్ళిపోయింది. సరే ఈ పడగ విప్పినటువంటి ఈ ఆడపాము కూడా పుట్ట లోపలికి వెళ్ళిపోయింది. ఈ సన్నివేశం చూసినటువంటి కశ్యప ప్రజాపతికి మనస్సులో బాధ కలిగింది. అయ్యో, నేను పాతివ్రత్యాన్ని వహిస్తున్నాను అని చెప్పినా కూడా ఈ మగపాము కనీసం వినకుండా ఇట్లా వెళ్ళిందే, ఏదన్నా న్యాయం ఉందా, ఇట్లా అయిపోతుందే లోకం అని బాధపడుతూ ఉన్నాడు. బాధపడుతూ ఉండి ఒక్కసారి మళ్ళీ వెనక్కి తిరిగి చూశాడు. చూస్తే ఏ పాము అయితే ఈ పుట్టలోకి మగపాము ప్రవేశించిందో బయట నుండి వచ్చినటువంటి పాము 10 ముక్కలుగా ఖండతుండాలుగా ముక్కలైపోయి ఆ పుట్ట నుంచి బయటికి వచ్చి పడిందట. అది చూశాడు ఈ కశ్యప ప్రజాపతి. చూసి సహజంగా ఆడపాము మగపాము మీద గెలవలేదు. సహజంగా అబలలు అంటాం కదా, ఈ విషయంలో జయించేటువంటి సామర్థ్యం ఈ ఆడపాముకు వచ్చింది. అంటే ఈ క్షేత్రం చాలా ఉత్కృష్టమైనటువంటి క్షేత్రం, పరశురాముడి యొక్క పౌరుషానికి సంబంధించినటువంటి క్షేత్రము. ఈ క్షేత్రాన్ని మనం దానంగా తీసుకోవడానికి ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్పి ఆ సన్నివేశాన్ని చూసినటువంటి ఈ కశ్యప ప్రజాపతి భూదానాన్ని గ్రహించాడు. అదే ఆ శమంత పంచకాన్నే కురుక్షేత్రము అని అంటాం. కురువు అంటే ఈ కౌరవులకి ఈ పాండవులకి మూల పురుషుడైనటువంటి కురు ఇక్కడికి వచ్చి తపస్సు చేశాట ఈ శమంత పంచకము అనేటువంటి ప్రదేశంలో. కాబట్టి దానికి కురుక్షేత్రము అని పేరు వచ్చింది. కృష్ణ పరమాత్మ కూడా పాండవులు కౌరవులు యుద్ధం చేసుకోవడానికి అనువుగా ఉండేటువంటి ప్రదేశాన్ని కురుక్షేత్రంగా ఏర్పాటు చేశాడు. ఎందువల్ల ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యూత్సవ అని చెప్పినట్టు ధర్మక్షేత్రమే కురుక్షేత్రం ఎందువల్ల ఏర్పాటు చేశాడు అంటే అంత పౌరుషం ఈ క్షేత్రంలో ఉంటుంది. అదే పాండవులు అదేంటి తమ రాజధాని అయినటువంటి హస్తినాపురంలో యుద్ధం చేసినా గెలవలేరు. ఇది ధార్మికమైనటువంటి క్షేత్రం. ఇది పరశురాముడు దానంగా ఇచ్చినటువంటి క్షేత్రము. ధర్మమే ఇక్కడ జయిస్తుంది. కాబట్టి ఈ శమంత పంచకము అని పిలువబడేటువంటి ఈ క్షేత్రమే కురుక్షేత్రంగా పిలువబడుతోంది. కాబట్టి ఇక్కడ గనక పాండవులు కౌరవులు యుద్ధం చేసుకుంటే చివరికి ధర్మమే జయిస్తుంది అని కృష్ణ పరమాత్మ ఈ కురుక్షేత్రంలో మీరు యుద్ధం చేసుకోండి అని నిర్ణయించాడు అని మనకు ఇతిహాసం ద్వారా తెలుస్తోంది. అలా ఇక్కడ ఎందుకు ఇది వృత్తాన్ని చెప్తున్నాను అంటే పుత్తరవలుహుల్ పునమయిలే పుత్తరవలుహుల్ అంటే పాము ఏ విధంగా అయితే పడగ విప్పి తాను ఆ పుట్టలో పరుండి ఉంటుందో అలాంటి నితంబ సౌందర్యం కలిగినటువంటిది. ఇంకా ఎలాంటి శల్వపిండాటి మంచి సంపద కలిగినటువంటిది, పాతివ్రత్యం కలిగినటువంటిది అని చెప్తున్నారు. అంటే చాలా అణకువ కలిగినటువంటిది, తన భర్త దగ్గర అణకువ కలిగినటువంటి మంచి నియమం కలిగినటువంటిది. అంటే భర్త ఇంకా వివాహం కాల అణకువగా ఉండేటువంటి స్వభావం కలిగినటువంటి గోపబాలిక అని ఇక్కడ సంబోధన చేస్తూ ఉన్నారు. అణకువ అంటే భర్త ఏది చెప్పినా దానికి ఎదురు మాట్లాడకుండా ఉండేటువంటి. సహజంగా అందరూ అలా ఉంటారా అంటే మనకి పురాణంలోనే ఒక కథ వస్తుంది. ఒక అతను ఉన్నట్ట,
భార్య ఏది చెప్పినా కాదంటూ ఉంటుంది ఆడు. భార్య ఏది చెప్పినా భర్తకి ఎదురు చెప్తూనే ఉంటుంది. సరే, ఒక అతిథిని తీసుకుని వచ్చాడు ఒకరోజు. ఇవాళ ఒక్కరోజు కనీసం నా మాట వినవే అని, ఇవాళ ఒక్కరోజు నా మాట వినవే. ఆ అతిథి వస్తాడు, భోజనం చేసి వెళ్ళిపోతాడు. ఇవాళ ఒక్కరోజు మాత్రం నా మాట విను. నీ ఒక్కరోజు మాట వినడం నా వల్ల కాదు. కేవలం 3 సార్లే నీకు అవకాశాన్ని ఇస్తా. ఈ 3 సార్ల తర్వాత మాత్రం నేను అవకాశం ఇవ్వను అంది. సరేలే, మనం ఏమైనా ఎదిరించి మాట్లాడతామా? రోజు ఎదిరించి మాట్లాడే అవకాశం మనకు లేదు, ఎట్లాగో అలవాటు లేదు. కాబట్టి మనం ఇవాళ వెళ్ళబుచ్చొచ్చు, ఇబ్బంది ఏమీ లేదు అనుకున్నాడు. ఒక అతిథిని తీసుకుని వచ్చాడు భోజనానికి. సరే, అతిథి ఇంట్లోకి వచ్చాడు. సరే, కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వాలి. లోపల ఉండేటువంటి ఆవిడ బయటికి రాలా. వస్తే కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వవే అని అన్నాడు ఆయన. అంటే 1 అని అంది ఆవిడ. ఈ వచ్చిన వాడికి ఏం అర్థం కాల, 1 ఏమిటి అర్థం కాల. సరే, పాపం ఇతనే ఆ నీళ్ళు ఇచ్చాడు. సరే, కాళ్ళు కడుక్కున్నాడు, లోపలికి వచ్చాడు, కూర్చున్నాడు. అతనికి భోజనం పెట్టాలి. భోజనం పెట్టాలంటే ఆచారం ఏమిటంటే ఎప్పుడైనా సరే ఆకు తీసుకుని వచ్చి పెట్టేసింది. కానీ ఆచారం ఏమిటంటే ఎక్కడైతే ఆకు ఉంచుతామో అక్కడ కూడా ఒకసారి నీళ్లు ప్రోక్షించి తర్వాత దాని మీద ఆకు ఉంచాలి. కానీ ఈవిడేం చేసింది, తీసుకుని వచ్చేసి నేరుగా ఆకు అట్లా పెట్టేసింది. పెట్టేటప్పటికి ఇతనాడు కదా, ప్రోక్షణ చెయ్యాలి కదా, భూప్రోక్షణ చెయ్యాలి కదా అన్నాడు. ఈయన 2 అనేది వీడ అయిపోయింది. సరే, ఇతనే ప్రోక్షణ చేసుకున్నాడు, ఆకు అలా పెట్టేసింది, అయిపోయింది. సరే, ఆకు పెట్టిన తర్వాత ఆకును శుద్ధి చేయడానికి నెయ్యి వడ్డించాలి. నెయ్యి వడ్డించి ఆకు శుద్ధి అయిన తర్వాత అప్పుడు పదార్థాన్ని వండిస్తారు. అది వడ్డించాల. నెయ్యి వడ్డించాలి కదే అన్నాడు. అది 3 అని అంది. వచ్చిన వాడికి ఏం అర్థం కావడల్లా. ఇది 1 ఏమిటి, 2 ఏమిటి, 3 ఏమిటి, ఈ లెక్కలు ఏమిటి, ఏం అర్థం కాల. సరే, అయిపోయింది. సరే, పదార్థాన్ని వడ్డించు అని. ఇంకా దానికి ఆవిడకి ఓపిక నశించిపోయింది. ఆ పులుసు కాచినటువంటి ఆ బాణ తీసుకుని వచ్చి భర్త తలక మీద ఒకటేసి కొట్టింది. బాగా వేడిగా కాచింది. వాడి కాస్త ఒళ్ళంతా బబ్బలు వచ్చి ఒళ్ళంతా ఊదుకుంటూ అని ఊదుకుంటూ వాడు భరతనాట్యం చేస్తూ ఉంటే ఈ వచ్చినటువంటి అతిథి అన్నాడు కదా, సంస్కృతంలో ఒక శ్లోకం చెప్పాడు. ఏం చెప్పాడంటే, భిన్నాని శతభాండాని. నా భార్య కూడా ఇలాంటిదే. నా తల మీద కూడా ఇలా 100 బాణలు పగిలుంటాయి, ఇబ్బంది. ఈవిడంది ఏం చెప్పిందంటే, మొన్నే నేను వెళ్ళాను, అక్కడికి వెళ్ళి ఈ కొత్త భాండాన్ని నేను తీసుకుని వచ్చాను, దీనికి ఇంత ఖర్చు అయింది, ఆ ఖర్చు నాకివ్వండి. వీడేమో బొబ్బలెక్కి భరతనాట్యం చేస్తూ ఉంటే భర్తను అడుగుతుంది భార్య, దీనికి ఇంత ఖర్చు అయింది, ఈ డబ్బు నాకివ్వండి, అనవసరంగా అన్యాయంగా ఈ బాణ బగలు కొట్టుకున్నానని బాధపడుతోంది. వీడికేమో బొబ్బలెక్కి బాధపడుతున్నాడు వీడు. అప్పుడు వచ్చినటువంటి అతిథి చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడంటే, భిన్నాని శతభాండాని. నిజంగా నా భార్య కూడా 100 బాణల వరకు నా తల మీద పగలగొట్టిందయ్యా. భార్యామే మమ మస్తకే, నా భార్య నా తల మీద పగలగొట్టింది. కానీ అహో భాగ్యవతి భార్య, నా భార్య చాలా మంచిదయ్యా. భాండమూలం నయాచది, ఎప్పుడు కూడా ఏ రోజు కూడాను దీనికి ఇంత ఖర్చు అయింది అని ఏ రోజు అడగల. నా భార్య చాలా మంచిది అని అన్నట్ట. అలా పతివ్రతలు కొంతమంది ఉంటారు. ఇక్కడ అణకువతో ఉండేటువంటిది, అంటే అణకువ కలిగినటువంటిది. ఆడవారికి అణకువ ఉండాలి అంటారు కదా, అట్లా అంత అణకువ కలిగినటువంటిది. పుత్తరవల్హుల్ పునమైలే పోదరాయ్. అడవిలో నెమలి ఎంత స్వేచ్ఛగా సంచరిస్తూ ఉంటుందో అంత స్వాతంత్ర్యం కలిగినటువంటి దానా, అదే సందర్భంలో అణుకువ కలిగినటువంటి దానా, ఆ నెమలి లాంటి వర్ణం కలిగినటువంటి దానా పునమయ్యిలే పోదరా, వచ్చి మా గోష్ఠిలో చేరమ్మా. శుత్తత్తు తోழிమార్ ఎల్లారూ మందు, చుట్టుపక్కల ఉండేటువంటి బంధువులు, తర్వాత నీ సహోదరులు, నీ తోటివారు అంతా కూడా వచ్చి నిన్ను ముత్తంపు హుందు, నీ వాకిటిలోకి ప్రవేశించి ముహిల్వಣ್ಣన్ పేర్బాడా, ఆ నీలమేఘశ్యాముని యొక్క నామాన్ని కీర్తిస్తూ ఉంటే, నీలమేఘశ్యాముడు అంటే మేఘాల లాంటి వర్ణం కలిగినటువంటి వాడు కదా. మరి మేఘాలు వస్తే నెమలేం చేయాలి, పురివిప్పి నాట్యం చేయాలి. నువ్వు కూడా అట్లా వచ్చి మా గోష్ఠిలో చేరాలి కదా. ముహిల్వಣ್ಣన్ పేర్బాడా షిత్తాదే పేషాదే, ఎలాంటి మారు మాట్లాడకుండా శల్వపిండాటి ఒక సంపద కలిగినటువంటి దాన, నీ ఎత్తుక్కు రంగు ఎందుకు ఇంకా నిద్రిస్తూ ఉన్నావు, దీనివల్ల నీకు వచ్చేటువంటి ప్రయోజనం ఏమిటమ్మా అని చెప్పి ఈ గోపబాలికను కూడా తమ గోష్ఠిలో తాము చేర్చుకుని ముందుకు సాగారు గోదామ్మవారు.
ఇక రేపటి రోజున చాలా విశేషమైనటువంటిది. తన కర్మను కూడా విడిచిపెట్టి కృష్ణ పరమాత్మ వెంటే సంచరించేటువంటి ఒక గోపబాలికుడి యొక్క సోదరిని మేల్కొల్పుతారు గోదా అమ్మవారు. ఇంతటి అద్భుతమైనటువంటి ప్రబంధాన్ని మనకు అందించి మనని తరింపజేసినటువంటి గోదా అమ్మవారి అనుగ్రహం మన మీద అందరి మీద ప్రసరించాలని ప్రార్థిస్తూ శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థిన శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓ